గిదేంది ప్రేమ పేరుతో మొదలైన పరిచయం ఇప్పుడు అనుమానంతో ముగిసిన ప్రాణం. ఒక మహిళ మిస్సింగ్ కేసు వెనుక దాగి ఉన్న దారుణ హత్యను ఏలూరు పోలీసులు ఛేదించిండ్రు. శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత కూడా మహిళ ఇంకా బతికే ఉందంటూ వాట్సాప్ చాటింగ్లతో నాటకమాడిన గా నిందితుడి అసలు రంగు బయటపడింది. ఈ పోలీసుల టెక్నాలజీ చాకచక్యం ముందుగా నేరగాడి ప్లాన్ ఎలా విఫలమైందో ఈ కథనంలో చూద్దాం. ఈ ఏలూరు పోలీసులు సౌరిపురం గ్రామానికి చెందిన మల్లవల్లి విశాలి ఏప్రిల్ 18న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదుల్లా. ఫోను స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందిండ్రు. భర్త ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిండ్రు. మొబైల్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు పాల వ్యాపారి దర్శన్ ఫ్రాన్సిస్ సౌరితో విశాలి తరచుగా మాట్లాడినట్లు గుర్తించిండ్రు. ఇదే సమయంలో ఫ్రాన్సిస్ కూడా కనిపించకపోవడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు షాకింగ్ గా మారి ఆర్థిక లావాదేవీలతో ప్రారంభమైన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందుల్లా. అయితే విశాలి ఇతరులతో కూడా మాట్లాడుతుందన్న అనుమానంతో ఫ్రాన్సిస్ కక్ష పెంచుకున్నాడంట. డబ్బులిస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్ కు పిలిచిన ఫ్రాన్సిస్ అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిండు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో చున్నీతో గొంతు బిగించి హత్య చేసిండు. అనంతరం రాయితో ఛాతీపై బలంగా కొట్టి ఆమె మరణాన్ని నిర్ధారించుకున్నాడు. హత్యతో ఆగని నిందితుడు 5 రోజుల తర్వాత కూడా మళ్లీ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పూడ్చిపెట్టిండు. బట్టలు ఇతర వస్తువులను కాల్చివేసిన తర్వాత ఆధారాలను చెరిపేయాలని గట్టిగానే ప్రయత్నించిండు. అంతేకాదు విశాలి ఇంకా బతికే ఉందనే భ్రమ కల్పించేందుకు ఆమె ఫోన్ నుంచే కుటుంబ సభ్యులకు వాట్సాప్ సందేశాలు కూడా పంపిండు. ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాడు. చివరకు ఫోన్ పగలగొట్టి చెరువులో పడేసిండు. గంతే. సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా విశ్లేషించిన ఏలూరు 3 టౌన్ పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించిండ్రు. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించిండు. ఈ మిస్సింగ్ కేసు వెనుక దాగి ఉన్న హత్య మిస్టరీని ఛేదించిన ఏలూరు పోలీసుల పనితీరుపై ప్రశంసలు అందుకుంటుందిలా. నేరం ఎంత తెలివిగా చేసినా కూడా చట్టం టెక్నాలజీ కళ్ళను తప్పించలేమని ఈ ఘటన మరోసారి నిరూపించింది.